పరకాల ప్రభాకర్ గారు మరో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ దేశం వ్యాప్తంగా పూర్తయితే అది 16.5 కోట్ల ఓట్లకు దారి తీస్తుంది. అంటే దేశవ్యాప్తంగా 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తారనేది ఆయన చెప్తున్నారు. అంటే ఈ విధమైన ప్రక్రియ ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియను కేవలం డూప్లికేట్ ఓట్ల తొలగింపుగానో లేదా నకిలీ ఓట్ల తొలగింపుగానో చూడకూడదు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఈ విధంగా చూడకూడదు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అంటే దేశవ్యాప్తంగా 16.5 కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు అంటే కొన్ని సామాజిక వర్గాల్ని రాజకీయ చిత్రపటం నుంచి, రాజకీయ సమూహం నుంచి చెరిపివేసే ప్రయత్నమే ఎస్ఐఆర్ అనేది పరకాల ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. సార్ ఏదైతే పరకాల ప్రభాకర్ గారు అనే వ్యక్తి ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్, తర్వాత రాజకీయ విశ్లేషకులు, ఎంతో అనుభవం కలిగినటువంటి నిష్ణాతులు, ఆచి తూచి మాట్లాడతారు, ఆధారాలతో మాట్లాడతారు. నాకు చాలా ఆశ్చర్యం అండి. ఈ రోజు కూడా అతని మీద ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదంటే నాకు ఆశ్చర్యం. ఇమ్మీడియట్ గా ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాక ప్రభుత్వం ఏదో ఒక రకంగా అతను ఏదో కేసులో ఇరికిచ్చి ఉండాలి, ఈ పార్టీకి అరెస్ట్ చేసి ఉండాలి, ఈ పారికి రెండోసారి ఆయన నోట నుంచి ఆ మాట రాకుండా ఇబ్బంది పెట్టి ఉండాలి. ఎందుకు అంత ధైర్యం చేయట్లా? ఆయన టచ్ చేసే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఎందుకు లేదు? ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ కూడా 10 అడుగులు ఎందుకు వెనక్కి వెళ్తుంది? ఏంటి ఆయన దగ్గర ఉండే ధైర్యం, ఎవిడెన్స్ అంటే ఆధారాలండి. ఒక చదువుకున్న వ్యక్తి ప్రశ్నిస్తే కూటమి కాదు కదా, అంతకు మించిన వాళ్ళు కూడా 10 అడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి అయితే నెలకొనింది. ఎనీవే, ఎస్ఐఆర్ గురించి ఆయన మాట్లాడుతూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు, తర్వాత ఫైనాన్షియల్ అనలిస్టులు వీళ్ళందరి నుంచి సమాచారం తీసుకున్నది ఏంటంటే, ఈ తొలగించిన అంటే ఇప్పటి వరకు తొలగించిన 6.5 కోట్ల ఓటర్లు ఏదైతే ఉన్నాయో మనం ఆటోమేటిక్ గా తొలగించబడతాయి అంటే, ఒక వ్యక్తి ఆ ఊర్లో చనిపోయినప్పుడు అతను ఓటు తీసేస్తారు, లేదా ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఓటు తీసేస్తారు. ఒకవేళ దేశం దాటి వెళ్ళిపోయినప్పుడు, ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ సిటిజన్షిప్ కోసం వెళ్తున్నప్పుడు ఆ ఓటు తీసేస్తారేమో, లేకపోతే ఇంకా కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఏమన్నా ఉండొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఓటు తీసేస్తారు సార్. 6.5 కోట్లు ఇంకొక చాట ఓటు నమోదు అయి ఉండాలి కదా. అంటే ఇక్కడ లేని ఓటింగ్ అంటే ఈ జిల్లా నుంచి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయినాను సార్, ఇక్కడ పోతే హైదరాబాద్ లో ఓటు ఉంటుంది కదా. అక్కడ లేక ఇక్కడ లేక ఒక వ్యక్తికి ఓటు తీసేయడం అంటే ఆ వ్యక్తి బతికున్నట్టు కాదు సార్. ఒక వ్యక్తి బతికున్నాడు అనడానికి ఆధారం ఏంటంటే అతను ఓటు వేయడం, అతనికి ఓటు నమోదు హక్కు కలిగి ఉండడం. ఈ మధ్యలో వచ్చింది సార్ ఆధార్ కార్డులు. ఆధార్ కార్డులు లేనప్పుడు కూడా ఇతను ఉన్నాడు అనడానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే ఓటు హక్కు. బ్రతికున్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాల్సిందే. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ఓటుని వినియోగించుకోవాల్సిందే. ఇది ఒక రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి వ్యక్తి తన ప్రథమ హక్కుగా, ప్రథమ బాధ్యతగా దీన్ని పాటించాలి. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి 16.5 కోట్లు ఓట్లు తొలగించే అవకాశం. ఎవరు ఈ 16.5 కోట్లు అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఓటు తొలగింపబడుతుందేమో. నిన్న మొన్న ఒక మాజీ ఎంపీఓ గారి ఓటు కూడా లేదు అంటూ మీడియాలో కథనం కూడా వచ్చింది, మీరు చూసినారా సార్? ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గారు, ఆయన ఓటు కూడా ఆయన ఈ జిల్లా నుంచి ఆ జిల్లా మార్చుకోవడం కూడా చాలా పెద్ద ప్రక్రియ అయిపోయిందని కూడా గతంలో మీరు విని ఉన్నారు కదా సార్? అవునండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ తొలగిస్తున్న ఓట్లు ఏంటంటే మీరు గమనించండి, కాక్రోచెస్. ఈ మధ్యకాలంలో జగన్ గారు కూడా అద్భుతంగా కాక్రోచెస్ తో పోల్చుకున్నారు ఆయన్ని. ఆయన చాలా 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 ప్రౌడ్ అనిపించింది సార్. నా ప్రయాణం వాళ్ళతో ఉంటుంది, నా పోరాటం వాళ్ళతో ఉంటుంది, నేను వాళ్ళలాగా మిమ్మల్ని ప్రశ్నిస్తా అంటే అసలు ఇది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేశారు సార్. చాలా మంది థ్యాంక్స్ టు జగన్ అన్న అంటూ కాక్రోచెస్ పార్టీకి సంబంధించి ఎంతో మంది యువత, అసలు పార్టీకి కూడా కాదు సార్, సోషల్ మీడియాలో తప్పుని ప్రశ్నించేటువంటి ఒక ప్రభంజనం కాక్రోచ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ లాగా భారతీయ కాక్రోచ్ పార్టీ అంటూ తీసుకొచ్చేసారు. సో మీరు ఒకటి గమనించండి, అస్సాంలో ఎలా గెలిచారు, వెస్ట్ బెంగాల్లో ఎలా గెలిచారు, వీటన్నిటికంటే మించి గతంలో బీహార్ లో ఎలా గెలిచారు. సరే బీహార్ లో కూడా పరకాల ప్రభాకర్ గారు ఒక ఎలిగేషన్ వేసినారు. ఏమనంటే ఇక్కడ ఇన్ని ఓట్లు తొలగించబడి అన్ని ఓట్లలో సగం ఓట్లున్నా కానీ అక్కడ ప్రభుత్వం మారేది, కానీ ఆ ప్రభుత్వమే రావడానికి డబల్ కౌంటింగ్ ఓటింగ్ పడింది. ఆ ఓటింగ్ ఎవరిది, అలా ఎలా వేస్తారు అన్నది. ఇది ఓకే సార్. దీన్ని కూడా ఆయన క్వశ్చనింగ్ చేశారు, ఆయనకి సమాధానం చెప్పాల. చాలా చోట్ల ఆయన ప్రశ్నించారు సార్.
పుదుచ్చేరి ఓటింగ్ చూడండి మీరు. అదే మాదిరిగా వెస్ట్ బెంగాల్ ని మీరు కన్సిడర్ చేయండి. వెస్ట్ బెంగాల్ లో అందరూ ప్రశ్నించలేరేమో, మన రాష్ట్రానికి పరకాల ప్రభాకర్ గారు ప్రశ్నించాలేమో, జగన్ గారు మాట్లాడలేరేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ మమతా బెనర్జీ గారు చూడండి, గట్టి ఫైట్ ఇచ్చేసింది ఆవిడ. ఇచ్చి 45 రోజుల లోపున ఏదైతే కౌంటింగ్ కి సంబంధించిన ఓటింగ్ ఉన్న ఈవీఎంలు రీచెకింగ్ పెట్టించండి అని ఎప్పుడైతే మమతా బెనర్జీ గారు ఒక కేసు ఫైల్ చేసి ఒక గట్టి ఫైట్ ఇస్తున్నారో, ఆ టైంలో 4,000 ఈవీఎం మిషన్స్ ఒక పెద్ద బంగ్లాలో ఉన్నాయట. ఆ బంగ్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందట. ఒక పెద్ద డాబాలో ఫైర్ యాక్సిడెంట్ అయింది, అవన్నీ తగలబడిపోయింది. ఆ 4,000 ఈవీఎంలు గనక ఉండి ఉంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ గారు మళ్ళీ గవర్నమెంట్ ని ఫామ్ చేసి ఉండేవాళ్ళు. అక్కడ బీజేపీ వచ్చే అవకాశాలే లేవు. సువేంద్ర అధికారి ఎవరు సార్? మమతా బెనర్జీ గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. బీజేపీ ఎప్పుడు కుట్రకోణంగా ఒక వ్యక్తిని లాక్కుని గెలవడమే కానీ తన ఇండివిజువల్ ఓటింగ్ ఎప్పుడు బిల్డ్ చేసుకుంటది సార్. మీరు చూడండి, ఏ ఏరియాలో గెలిచినా అక్కడ బీజేపీని స్థాపించిన వాళ్ళు లేకపోతే బీజేపీ ఫాలోవర్స్ కాదు సార్. కాంగ్రెస్ నుంచి ఒక మనిషిని తీసుకొని వాళ్ళకి బీజేపీ ముసుగు వేసిద్ది, వాళ్ళనే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తుంది. మరి ఈవీఎంలు ఏమైపోతున్నాయో మన రాష్ట్రంలో కూడా 3,500 ఈవీఎంలు బూతులు బతుకులు బయటికి తీస్తే అని మనం అంటుంటాం. కానీ 4,000 ఈవీఎం మిషన్ లో కౌంటింగ్ అయిన ఓటు చూస్తే ఇప్పటికీ కూడా మమతా బెనర్జీ గారు గెలిచినట్లే. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారా, ఓట్లు తీసేస్తున్నారా? అంటే మీరు గమనించండి, వెస్ట్ బెంగాల్ లో ఎంతో మంది అట ముస్లింస్ అట పాకిస్తాన్ నుంచి వచ్చి ఉన్నారట. సార్, పాకిస్తాన్ నుంచి దేశం విభజన అయినప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు సార్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటారు, మహాత్మా గాంధీ గారు వెనకాలే నీడలాగా ఉంటాడు. లేకపోతే ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అప్పుడు ఉండేటటువంటి కీలక వ్యక్తులు, వీళ్ళందరూ కూడా విభజన జరిగినప్పుడు ఇక్కడున్న ముస్లింలు సార్. వీళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళని ఇప్పుడు పంపించేస్తాం, మిమ్మల్ని బెంగాల్ నుంచి ఇంకొక దేశానికి తరిమేస్తాం, ఇట్లా వీళ్ళని భయపెడుతుంటే అటు కాంగ్రెస్ దగ్గరికి పోలేక ఇటు బీజేపీతో నలగలేక ఎంతో మంది చదువుకున్న యువకులు వీళ్ళందరిలో ముస్లింస్, క్రిస్టియన్స్ సార్. అంటే బీజేపీ ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి ఎందుకు వ్యతిరేకం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ రెండు కమ్యూనిటీల ఓటింగ్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం అవుతుంది సార్. ఎంత కలివిడిగా పంచుకుందాం అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని దేశ బహిష్కరణ చేసేస్తున్న అమిత్ షా గారు తిరుగుబాటు బిగినైంది. వీళ్ళు వలసదారులు, వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడే ఉంటున్నారు, వీళ్ళని తొలగిస్తున్నాం, వీళ్ళ ఆధార్ కార్డులు తీసేస్తున్నాం అంటూ భయభ్రాంతులు గురి చేస్తే ఢిల్లీలో జంతర్ మంతర్ లో కాక్రోచెస్ లాగా బయటకు వచ్చినటువంటి వీళ్ళు, ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ముందుకు వచ్చినటువంటి ఏదైతే దానికి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ని ఏదైతే మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, ఇది మీ చేతగానితనం వల్ల జరిగిందంటూ ప్రశ్నించింది ఏ పార్టీలు కాదు సార్, ఏ పార్టీలు కానటువంటి యువత కాక్రోచెస్ పార్టీలు. సో వాళ్ళకి సపోర్ట్ గా ఎంతో మంది నాయకులు, ఇప్పుడు మీరు వైసీపీ పార్టీ నుంచి జగన్ గారు, లేకపోతే కేజ్రీవాల్ గారు, లేకపోతే కొంతమంది వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి చక్కగా ప్రశ్నించడం అయితే జరిగింది సార్. ఎనీవే, ఈ ఈవీఎంల మిషన్ లో కూడా గతంలో జగన్ గారు ఒక మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎలక్ట్ చేసినారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మనకి సంబంధించినటువంటి మన ఓటింగ్ లో ఏ ఒక్కరి ఓటింగ్ పోకుండా, ఒకవేళ ఒకళ్ళ ఓటు తొలగిస్తే ఇంటెన్షనల్ గా వాళ్ళ ఓటు తిరిగి వచ్చే వరకు మీరు ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రాలన్నింటినీ ముందుగానే ఎలక్షన్ కి 3 ఏళ్లు ముందుగానే ఎలక్ట్ చేసినారు సార్. అంటే చాలా ఏమర్పాటులో ఎవరు లేరు సార్, చాలా తెలివిగా ఉన్నారు. ఈసారి మీరు కొట్టారు బలంగా, నేను తీసుకున్నాను, మళ్ళీ నేను అంతకంటే బలంగా కొడతా, అంతకంటే బలంగా నిలబడతా అనేది తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిస్తున్న ఓట్లకి ఎదురు నిలబడితే చాలు సార్, గాలివాటుగా వచ్చేస్తుంది గెలుపు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు సార్. 40% చెక్కు చెదరని ఓటింగ్ ఉంది, వీళ్ళు తొలగించిన దొంగ ఓట్లు ఉన్నాయి, వీళ్ళు నమోదు చేస్తున్నటువంటి ఈవీఎం మిషన్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఏ మాత్రం సంకోచం లేకుండా 29 గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని మనకంటే ఎక్కువగా కూటమికి తెలిసి ఉందని నేనైతే భావిస్తున్నాను. దెందులూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు బహుశా అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా వివాదాస్పదమైన ఎమ్మెల్యేగా ఉంటారు. నిన్న రాత్రి ఒక హంగామా సృష్టించారు ఆయన నియోజకవర్గంలో.
సొంత పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నేత ఈడుపుగంటి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారు. అది కూడా మద్యం మత్తులో ఆయన ఇంటిపైకి తన వర్గంతో సహా వెళ్ళి చంపేశారని చెప్పి బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. చాలా ఒక సీన్ క్రియేట్ చేశారు. రాత్రి నిన్న దెందులూరులో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. దాంతో టీడీపీ నేత ఈడుపుగంటి శ్రీనివాసరావు పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా మద్యం మత్తులో తాగి రోడ్లపై వచ్చి హంగామా చేయడం, వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం, ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్ ఎవరి మీదకి వెళ్ళినారు సార్? వెళ్ళిన అతను కూడా టీడీపీ నేతనా? అవునండి, ఈడుపుగంటి శ్రీనివాసరావు. సార్ ఆయన ఏం చేస్తారో కనీసం ఆయనకన్నా తెలిస్తే బాగుంటది. అలాంటి ఆయన్ని 10 సార్లు పొగుడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు చింతమనేని ప్రభాకర్ గారిని. అదే ఆశ్చర్యం. ఆ చింతమనేని ప్రభాకర్ గారే పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయనకేంటో, ఆయనకుండే గొప్ప లక్షణం ఏంటో, ఆయన తిట్టిన వాళ్ళనే ఆయన ఎక్కువ పొగుడుతుంటాడు. ఆయన వెనకాల పని చేసిన వాళ్ళని పక్కన పడేసి ఆయన తిట్టిన వాళ్ళ దగ్గరికి ఆయన చేరువ అవుతాడు. ఆయన తిట్టిన వాళ్ళని ఆయన ఎక్కువ పొగుడుతుంటాడు. అదే ఆశ్చర్యం. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటది సార్. ఏదైతే ఈ చింతమనేని ప్రభాకర్ గారు గతంలో కూడా ఒక ఎంఆర్ఓ కేసులో ఆమెను కూడా ఇలాగే నిర్బంధించి ఇబ్బంది పెట్టి ఆమెని దుర్భాషలాడి కొట్టిన తీరు కూడా అదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఒక మహిళ మీద దాడి చేస్తావా నువ్వు చింతమనేని ప్రభాకర్? తెలుగుదేశంలో ఉన్నావని పొగరా, లేకపోతే సీనియర్ ఉన్న పొగరా, నీలాంటి వాడిని అంటూ చాలా మాట్లాడారు సార్. బట్ ఇప్పుడు ఆయనకి ఆ ఎంఆర్ఓ గారి మీద జరిగిన దాడి ఎందుకు కనిపించలేదు? అలాంటి వ్యక్తిని తిట్టపోయినా పర్లేదు, కానీ దరిద్రం ఏంటంటే పొగుడుతుంటారు. అదే మా కర్మ, మాకు అర్థం కాని విషయం. సో ఇప్పుడు అర్ధరాత్రులు తాగి తందనాలు చిందులు వేయడానికి గల బలమైన కారణం ఏంటంటే లోకేష్ గారి నుంచి బలమైన ఎష్యూరెన్స్. నువ్వేమైనా చెయ్యన్నా, నీ ఇష్టం, నీ కాన్స్టిట్యున్సీ, నీ అడ్డ, నువ్వు నెలాఖరికి నాకు ఎంత పంపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వేం చేస్తున్నావు అనేది నాకు అనవసరం. నువ్వు ఎవరెవరితో పోట్లాడితో పెట్టుకున్నావు అనేది నాకు అనవసరం. మట్టి మీద ఎంత వస్తున్నాయి, మైనింగ్ మీద ఎంత వస్తున్నాయి, లిక్కర్ మీద ఎంత వస్తున్నాయి, దేని మీద ఎంత వస్తున్నాయి, నెలాఖరికి పేమెంట్ వస్తుందా రావట్లేదా? అరే కొట్టుకుంటున్న వాళ్ళు నీ టీడీపీ నేతలయ్యా బాబు. నువ్వు ప్రశ్నించవేంటంటే పనికొచ్చే టీడీపీ నేత, పనికిరాని టీడీపీ నేత, పనికొచ్చే కులం, పనికిరాని కులం, ఇలాంటి విశ్లేషణ చూస్తే ఆశ్చర్యం అవుతుంది సార్. ఇద్దరు వాళ్ళ కులపోళ్లే, కానీ ఒకరిని పట్టించుకోరు, ఒకరిని తొక్కేస్తారు, ఒకరిని పైకి లేపుతారు. అంటే ఏంటి నాకు ఈ వ్యత్యాసం అర్థం కావట్లా. కుల భావన, ప్రాంతీయ భావన, లేకపోతే ఇంకొక భావన, ఇవేమి ఉండకూడదయ్యా. ఇది ప్రజాస్వామ్యం. మీరు గొప్పగా పరిపాలించండి. మాలాంటి తెలియని కార్యకర్తలకు ఏదో మా కులపోడు, మా ఊరోడు, మా ప్రాంతం ఓడు అని మాకుంటది. మీరు నిష్ణాతులు కదా. తల్లి సమానమైనటువంటి ప్రభుత్వంలో ఉన్న మీలాంటి వారికి కులభావన ఎందుకు వస్తుంది? ఈ రోజు చింతమనేని ప్రభాకర్ గారు ఎవరి మీద దాడి చేసినారు? ఆ దాడి చేసిన వారికి ఇమీడియట్ గా లోకేష్ గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? తాగి వాళ్ళలో వాళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారు అంటే, మట్టిలో నువ్వు తీసుకుంటావేంటి, నాకు గద ఇవ్వాలా, మైనింగ్ లో నువ్వు అడుగుతావేంటి, నాకు గద ఇవ్వాలా, నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి, నేను పంపించినోడిని పక్కన పెట్టి నువ్వు పంపించినోడికి ఎందుకు నేను పని చేయాలా, నేను పంపించినోడిని పక్కన పెట్టి నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు సీనియర్వా జూనియర్వా, నువ్వు పార్టీ ఫండ్ ఎంత ఇచ్చావు, నేను ఎంత ఇచ్చినాను, నీకెంత అధికారం ఉంది, నాకెంత అధికారం ఉంది అని పోట్లాడుకుంటే, మొన్నటి రోజు ఎక్కడో ఒక వీడియోలోనండి, అది ఏ పార్టీ వాళ్ళో నాకు గుర్తులేదు, కానీ మా ఏరియాకి ఓట్లకి డబ్బులు పంచలేదండి, మా ఏరియాకి ఎందుకు పంచలేదు, మా ఏరియాకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదండి, బయటకు వచ్చి అడిగిస్తున్నారు. గతంలో సార్ నేను ఓపెన్ గా చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ టైంలో వావిలాల గోపాలకృష్ణయ్య గాని పుచ్చలపల్లి సుందరయ్య గారు గాని తరిమెల నాగిరెడ్డి గారు గాని వీళ్ళందరూ గొప్ప గొప్ప కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఈక్వల్ గా నడుస్తున్న టైంలో కూడా ఎక్కడా రూపాయి పంచలేదు సార్. మా ప్రభుత్వం వస్తే పనిచేస్తుంది, మా ప్రభుత్వం వస్తే ఇక్కడ రోడ్డు వేస్తుంది, మా ప్రభుత్వం ఇక్కడ నీటి పారుదల లేదు కాబట్టి ఇక్కడ వాటర్ ట్యాంకింగ్ కట్టి మీకు మంచినీళ్ళ సదుపాయం కల్పించింది, మా ప్రభుత్వం వస్తే ఇక్కడ యూనివర్సిటీ తెస్తాం, మా ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తాం, ఇలా మాట ఇచ్చేవాళ్ళు. కానీ ఓటుకు 2000 ఇస్తాం, వాడు 2000 ఇచ్చాడుగా, నేను 2500 ఇస్తాను, వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని ఆఖరికి మొట్టమొదటి లంచగొండలను ఎవరిని చేస్తున్నారంటే ఓటర్లుగా మార్చేస్తున్నారు. ఇవ్వడం మీరు అలవాటు చేశారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు అలా అలవాటు చేయకండి, వాళ్ళకి ఏం పని కావాలో అడగండి, స్వచ్ఛందంగా పని చేయండి. అరే ఈ రోజు వాళ్ళు మిమ్మల్ని పని అడగలేకపోతున్నారు, మీరు పని చేయలేకపోతున్నారు. ఏంటయ్యా అంటే, నేను కాస్త ఖర్చు అయింది ఎలక్షన్ కి, 50 కోట్లు 60 కోట్లు దాటిపోయింది మా కాన్స్టిట్యున్సీ అన్నట్టుగా ఈ రోజు సంపాదించేసుకుంటున్నారు, మట్టి మీద, మైనింగ్ మీద, లిక్కర్ మీద, అన్నిటి మీద. సో ఇటువంటి పరిస్థితిని మనం తప్పించి, ఏదైతే ఈ చింతమనేని భావజాలం వ్యవహారం గతంలో తెలిసిందే కాబట్టి గౌరవ్ లోకేష్ గారు అతన్ని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఆ కాన్స్టిట్యున్సీలో పనిచేసుకుంటే టీడీపీ పరువు కొద్దో గొప్ప ఉంటుంది, లేకపోతే పోను ఇంకా పోయే అవకాశాలు ఉన్నాయని నా సలహా సార్.